మీ మధ్యకి ప్రభు క్షేమంగా తీసుకుని వచ్చాడు. అనేక దినముల తర్వాత మీ అందరినీ చూడగలగటం, దేవుని దాసులుగా స్థానిక సంఘంతో సహవాసం కలిగి ఉండటం ఈ దినము నాకెంతో సంతోషకరం. అందుకని దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము దేవుని హృదయము, అది దేవుని మనసు. అయితే దైవ గ్రంథంలోని పుస్తకాలు, వచనాలు ఇవన్నీ పరిశుద్ధాత్మ నాయకత్వంలో దేవుడు తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వ్రాయించినటువంటి దేవుని వాక్యం. వ్రాయించింది దేవుడే, కానీ వ్రాయించిన దేవుడే తన చేయి చాచి తన చేతి వేలుతో వ్రాసిన కొన్ని వ్రాతలు ఉన్నవి దైవ గ్రంథంలో. దేవుడే స్వయముగా తన చేతి వేలుతో వ్రాసిన వ్రాతలు ఒక 5-6 ఉండగా మెచ్చుకు మనము 2 లేదా 3 మనకున్నటువంటి ఈ సమయంలో వాటిని క్షుణ్ణంగా మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. అందుకొరకే దైవ గ్రంథములో నుండి నిర్గమాకాండము 31వ అధ్యాయం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆ అధ్యాయములో చివరి వచ్చినది నిర్గమాకాండము 31వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవాలి. దయచేసి నాపై కోపగించుకోవద్దు. మొబైల్ ఫోన్లు ఎవరు ఓపెన్ చేసి చూడకూడదు. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. చిన్న ప్రార్థన. మమ్మ మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధన క్రమముగా మర్యాదకరముగా మీరు జరిగించుకున్నందులకి మేము ఘనపరిచి స్తుతిస్తున్నాము తండ్రి. ఈ వాక్య పరిచర్యలో నిపక్షముగా నిలిచిన నీ దాసుని మరుగుపరచండి. నా ఆలోచన, తలంపులు ఎన్నికని నీ పరిచర్య ఏదైనది. చదవబడిన ఈ వాక్య భాగము ద్వారా వాక్యమైన దేవ సూటిగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మ సహాయం, ఆత్మీయ వాతావరణం సంఘానికి ప్రయోజనకరమైన పరిచర్య జరిగితూ మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రం వందనాలు చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమాకాండము 31వ అధ్యాయము చివరి వచనం చదువుకున్నాం. ఆయన అంటే దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ వారి సంభాషణ ముగిసిన తరువాత తన శాసనములు కలిగిన 2 పలకలు. అయితే ఆ 2 పలకలపై వ్రాసిన శాసనములు, దేవుని వేలుతో వ్రాసిన శాసనములు గల 2 పలకలను అతని అనబడిన మోషేకు ఆయన అనబడిన దేవుడు వాటిని ఇచ్చెను. దీనికి మరొక సందర్భంగా మరొక మాట చదువుకుందాం. ఇప్పుడు పలకలు ఎవరు చేశారు? పలకలు చేయబడాలి. అవి రాత్రి పలకలు. పలకలు చేసిందెవరు? చేసిన పలకల పైన వ్రాత వ్రాసిందెవరు? ఆ వ్రాత ఏ వ్రాత అయి ఉన్నది? మరొక మాట చదువుకుందాం, దాటిపోతాం. ఇదే నిర్గమాకాండంలోకి వద్దాం. ఇప్పుడు 32వ అధ్యాయములు కలిగి 32వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 32వ అధ్యాయము 16వ వచనం మీరు చదవాలి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఇక్కడ ఆవుగా ఒక నిమిషం. ఎవరు చేశారు ఈ పలకలు? ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఇక్కడ ఆగాలి. ఇప్పుడు ఇక్కడ పలకలు 2 దేవుడే తన చేతులతో చేసి తాను చేసిన 2 రాతి పలకల పైన చెరగని చెక్కబడిన వ్రాతగా దేవుడు తన చేవ్రాత వ్రాయగా, ఇప్పుడు వ్రాసినటువంటి వ్రాత ఏమిటి? ఎందుకు వ్రాత వ్రాశాడు? ఎవరి కొరకు వ్రాశాడు? ఎవరిని ఉద్దేశించి వ్రాశాడు? ఆ వ్రాసినటువంటి ఆ వ్రాతలో తన శాసనములు అని మనం చదువుకున్నాం. దేవుడు శాసించువాడే కాదు, దేవుడు ప్రేమించువాడు కూడా.
ఆయన కోపించుతూనే తన వాత్సల్యతను మన పట్ల చూపువాడై ఉన్నాడు. దేవుడు మానవులను అమితంగా ప్రేమిస్తే మానవుడు దేవుడికి లోబడతారు. దైవ గ్రంథంలో కొంతమంది భక్తులకు దేవుడు తన దెబ్బ వేశాడు. వేసిన తరువాత లోబడ్డారు దేవుడి. కనుకనే ఈ క్రమము కూడా తన ప్రజలైనటువంటి వారు ఉండగా వారి కొరకై దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి నాయకుడైన మోషే ద్వారా తన ప్రజల క్షేమము నిమిత్తమై తన చేతులతో 2 రాతి పలకలను చేసి తాను సిద్ధపరిచిన రాతి పలకల పైన చెరగని చేవ్రాతగా చెక్కబడినటువంటి వ్రాత తన చేతి వేలుతో ఆయన వ్రాశాడు. ఆ వ్రాతలేమిటి? నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 24:12 చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారిని బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా ఇక్కడ రావుదాం. రాతి పలకలను అప్పుడు ఎప్పుడు తన చేతులతో 2 పలకలను చేసిన తరువాత మోషే కొండ దిగువన రూబేను, షిమ్యోను, లేవి, యూదా అనగా బెన్యామీను వరకు 12 గోత్రికులైనా మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ఏ దేవుడైతే తన ప్రజలు అని పేరు పెట్టబడిన ఇశ్రాయేలులకు చెప్పాడో ఆ ప్రజలు కొండ దిగువన ఉండగా కొండపైకి ఎక్కి రమ్మని దేవుడు మోషేను పిలిచి నీవు వచ్చి ఈ కొండపైకి ఇక్కడ ఉండు. నీవు వారికి అనగా మీరంతా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కొండ దిగువన ఉండగా వారికి బోధించున్నట్లుగా నా చేతులతో నేను చేసిన 2 రాతి పలకలు, ఆ రాతి పలకలపై చెక్కబడిన చెరగని చేవ్రాతగా వ్రాసిన ఆ వ్రాతలతో కూడిన ఆజ్ఞలను నేను వారి పట్ల విధించిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆ ఆజ్ఞలతో కూడిన మాటలను నీవు వారికి బోధించున్నట్లుగా ఆ రాతి పలకలు నేను నీకిచ్చేదను అని చెప్పగా మోషే వాటిని తీసుకున్నాడు. మంచిదే. అట్లయితే ఆజ్ఞలు మనం అందరం ఎరిగినదే. 10 ఆజ్ఞలు మనం అనేక మార్లు చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 22, 4వ అధ్యాయం 13వ వచనములో ఆ మాటలు అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ ఆజ్ఞలు అతిక్రమించకూడదు. ఆజ్ఞలు కొన్ని ప్రభు ఇచ్చాడు. ఒక ఆజ్ఞ చదువుదామా? కొన్ని ఆజ్ఞలు ఊరికే ఉదాహరణగా చదువుకుని వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయం చివరి ఆ కాండం అదే ద్వితీయోపదేశ కాండం. యెహోషువకు ముందుగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదామా? లేకపోతే ద్వితీయోపదేశ కాండంలో 22వ వచనం 5వ అధ్యాయం. ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చారు అన్నారు. అయితే ఏ మాటలవి? దేవుడు తన ప్రజలను ప్రేమించువాడు. ఆయన ముందుగా దేవుడు వారితో చెప్పిన మాట ఉంది 16వ వచనములు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో, ఆ వాగ్దాన దేశంలో మీరు దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున మొదట ఏం చేయమన్నాడు? తండ్రిని బాగా గమనించాలి. తండ్రిని సన్మానించమని దేవుడు ఆజ్ఞగా ఉంచితే ఓల్డేజ్ హోమ్ లో ఉంచమని దేవుడు చెప్పలేదు. ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు అపారమైనటువంటి ప్రేమ పుత్రవాత్సల్యతను చూపి వారికి కలిగినటువంటి కుమారుడు కుమార్తెల పట్ల వారి బాధ్యతలు నెరవేర్చే క్రమంలో పడిన ప్రయాసన మరచిన వారికి కలిగిన సంతానము వారి స్వార్థపూర్వకమైన స్వలాపేక్ష కోసమై తల్లిదండ్రులను ఆశ్రమంలో ఉంచిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. చీరాల్లో బాగా గమనించండి. ప్రభువును విశ్వసించినటువంటి కోటేశ్వర చౌదరి రాఘవమ్మలు ఉన్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా అమెరికాలో ఉండిపోయారు. వారు ఉంటున్న ఇల్లు చూసేవారు లేరని వాచ్మెన్ పెట్టి తాళం వేశారు. పేదాలలో ప్రియమైన వారు వారు రేపు వెళ్లే దారిలో
ఒక ఆశ్రమంలో ఉంచారు. పెయిడెడ్ అన్నాడు, అక్కడ డబ్బులు ఇచ్చే ఆశ్రమం అది. ఓల్డేజ్ హోమ్ అండి, నెల కింద డబ్బులు కడితే వాడు బాగా చూస్తారు అని. 2 వారాల క్రితం నేను కలిసినప్పుడు వాడిని నేను చీరాలు వెళితే తప్పనిసరిగా కలిసి వస్తాను మాట్లాడి ప్రార్థన చేసి. రాఘవమ్మ గారు అన్నారు, 83 ఏళ్ల వయసు ఆమెకు. నాకు పెన్షన్ వస్తుంది, నా భర్తకు పెన్షన్ వస్తుంది. మా వ్యవసాయ భూములన్నీ కూడా లీజుకి ఇచ్చేయడం మానేసాము వద్దని. అవి వీడు వారిపోయినాయి అయ్యా. కనీసం పిల్లలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. ఎందుకో తెలియదు. అప్పుడప్పుడు రాత్రి పూట పిల్లలతో మాట్లాడదామని వార్డెన్ని పిలిచి ఫోన్ కలపమని చెప్తే కలవట్లేదని చెబుతున్నాడు. మేము మరణించినప్పుడైనా వస్తారా లేదా అని అడిగినారు. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, వారికి బంధువులైన వారు, అన్ని కలిగి ఉండటానికి ఇల్లు కూడా ఉండగా ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? అయితే దేవుడేం చెబుతున్నాడు? నీకు క్షేమమై ఉండులాగున మొదట నీవు నీ తల్లిని తండ్రిని వాడిని గౌరవించాలి, సన్మానించాలి. బాగా వినాలి ప్రియమైనటువంటి మన పరిధిలో మనకు కలిగినటువంటి స్థితిలో మన పిల్లలకి మనము బాల్యము నుండి కొన్ని విషయాలు నేర్పే తల్లిదండ్రులుగా వారికి అలవర్చాలి అవసరం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సరే కానీ బాధ్యతలు గుర్తెరిగిన ప్రేమ పిల్లలు కలిగి ఉండాలి. బాధ్యతారహితమైన స్థితిలో వారు ఉండటం క్షేమకరము కాదు. తర్వాత ప్రభు చెప్పాడు నరహత్య గురించి, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఈ మాటలన్నీ చెబుతూ ఈ మాటలను దేవుడు ఈ వైపు అగ్ని ఉంది, ఈ వైపు మేఘం ఉంది, ఈ వైపు గాఢాంధకారమైన చీకటి ఉంది. ఈ 3 విషయాలు ఒక నిమిషం ఆలోచన చేస్తే ఒక పూట సరిపోయింది. ఇటేమో అగ్ని జ్వాల ఉంది, అగ్ని మండుతూ ఉంది. ఈ వైపుకి వస్తేనేమో గాఢాంధకారం ఉంది, ఈ వైపు ఏమో మేఘం ఉంది. ఆలోచన చేద్దాం. ఈ రగులుతూ ఉన్నటువంటి అగ్ని గాఢాంధకారమైన చీకటిని పారదోలదా? ఆలోచన చేద్దాం. అగ్ని మేఘమును కదిలించదా? అగ్ని అగ్నిగానే ఉంది, మేఘము మేఘముగానే ఉంది, గాఢాంధకారము గాఢాంధకారముగానే ఉండగా వాటి మధ్య నుండి ఒక స్వరము మోసే విని ఈ మాటలన్నీ చెప్పిన మాటలను రాతి పలకల మీద వ్రాసి ఆయన నాకిచ్చెను అన్నారు. అట్లయితే ఆ రాతి పలకల పైన వ్రాసినటువంటి ఆ మాటలు ఏ మాటలుగా ఉన్నవి ఒకసారి మనము జ్ఞాపకం చేయబడదాం. 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 13వ వచనములోకి వస్తే, మరియు మీరు చేయబడని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆయన మీకు విధించిన, దేవుడు విధిరూపకమైన ఆజ్ఞలను మన క్షేమము కొరకై మనము దీర్ఘాయుష్మంతులమై వాగ్దాన దేశంలో నివసించులాగునా దేవుడు వాటిని విధించినటువంటి ఆజ్ఞలుగా మన మధ్య ఉంచాడు. అట్లయితే ఇంకొక మాట చదువుదాం. దాటిపోతున్నాం. ఈ పాయింట్ 2 విషయాలు నేను ముందుకు తేవాలి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మరొక మాట ఉంది. ఈ రాతి పలకల పైన ఏమి రాశాడు దేవుడు? ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు దేవుని వేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించాడు. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద. ఇప్పుడు ఈ రాతి పలకల పైన ఏమున్నవి? దేవుడు తన నోట పలికిన దేవుడి వాక్యములన్నీ వాటి పైన ఉండగా అవి ఆజ్ఞానుసారమైనవి. అంతేకాదు అవి విధి రూపకం, మన పట్ల ఆయన విధించినటువంటి ఆజ్ఞానుసారమైన వాక్యానుసారమైన చేతి వ్రాతలతో కూడిన రాతి పలకం. అయితే ఇక్కడ ఆయన ఆజ్ఞానుసారముగా మీరు చేయవలనని విధించిన తన చేతి వేలుతో వ్రాసిన ఆ వ్రాతలు గల వాక్యములున్న పలకలు ఆయన అనబడిన దేవుడు అతని అనబడిన మోషేకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు యోహాను సువార్తలో కొందాం. 1 యోహాను
పత్రిక, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో మనం ఎరిగిన మాటలు, పాపము చేయు ప్రతివాడును, ఏమనుకుందాం అక్కడ, పాపము చేయు ప్రతివాడు అనే ఒక మాట ఉంది. పాపము చేయువాడు ప్రతివాడు ఏమనుకుంటున్నాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. ఆజ్ఞాతిక్రమమే. ఇప్పుడు మనమేం చేసేవారిగా ఉందాం? ఒక మాట అనుకుందాం. దేవుడు ఏం చెబుతున్నాడు? ఆజ్ఞను అనుసరించాలి. విధించిన ఆజ్ఞ, ఆజ్ఞానుసారముగా వ్రాయబడిన దేవుని మాటలతో కూడిన వాక్యములను నీవు వారికి బోధించాలి. బోధించిన వాటినన్నిటినీ వారు నిరూపముగా అనుసరించాలి. అనుసరించకపోతే, ఆ మాటను అతిక్రమిస్తే అది పాపమేగా. కాబట్టి ఆజ్ఞ అతిక్రమము పాపమే. తన చేతి వేలుతో రాతి పలకలపై రాసిన మొదటి వ్రాత ఏం చూపిస్తూ ఉన్నది? పాపమును చూపిన. ఈ మాటను జాగ్రత్తగా పెట్టుకుందాం. మొదటి రాతి పలకలపై రాసిన ఆ వ్రాత ఆజ్ఞ అతిక్రమిస్తే పాపమే కనుక పాపమును చూపిన. పౌలు అంటాడు, ధర్మశాస్త్రము పాపమును చూపిందే గాని పాపమును కొట్టింది. కనుక పాపమును చూపిన వ్రాత మొదటి వ్రాత. రెండవ వ్రాతలో చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో చదవండి. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గూడపోత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయుచున్నట్టుండేనో. చాలండి. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఆ గడియలోనే అనగా ఆ గంట లేదా ఆ సమయం. రెండవది, మానవ హస్తపు వేలు కనబడినవి. అవి కనబడడానికి దీపపు వెలుగు కూడా అక్కడ ఉంది. రాజు నగరు గోడ పూత మీద ఆ గడియ, ఆ గంటలో మానవ హస్తపు వేలు కనబడ్డవి. కనబడినటువంటి మానవ హస్తపేలు వ్రాసి వ్రాత కనబడడానికి దీపపు వెలుగు ఉంది. అవి వ్రాస్తూ ఉండగా ఆ వ్రాతను రాజు చూడగా ఆ గడియలోనే అనే మాట మనం చదువుకున్నాము 5వ వచనములో. ఏ గడియది? ఆ గడియలోనే. ఏ గడియ? ఆలోచన చేద్దాం. ఏ గడియ అది అంటే ఆ గడియ ఇక్కడ ఉంది. 5వ అధ్యాయం 1వ వచనములోకి రండి. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసికొని ఆ గడియలో తన తండ్రి తదనంతరము వారసత్వ వర్ష క్రమములో నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరు పరిపాలనా బాధ్యత కలిగి సింహాసనమును అధిష్ఠించగా రాజు కనుక 1000 మందికి ద్రాక్షరసము విందు సిద్ధపరిచాడు. సిద్ధపరచబడగా ప్రియమైన వారు ద్వారా రాజు కాబట్టి అధిక సంఖ్యలో భార్యలు కలిగి ఉండుట రాజులకు మాత్రమే ఘనత. రాజుకు భార్యలే కాక ఉపపత్తులు కూడా కలిగి ఉండటం అది రాజాతిశయం. చిత్తూరు జిల్లాలో బంగారుపాయలమని అక్కడ వాక్యం చెబుతూ ఉండగా దావీదు జీవితాన్ని గురించి, దావీదుకు భార్యలు ఉన్నారు. ఎంతమంది? 8 మంది భార్యలు ఉన్నారు. దావీదుకు 8 మంది భార్యలు ఉన్నారని వాక్యం చెబుతూ 8 మందిలో 7 సంతానం ఇచ్చి మొదటి భార్య మీకాలుకు దేవుడు సంతానం ఇవ్వలేదు. దావీదు మీకాలును మిక్కిలిగా ప్రేమించాడు. మీకాలు కూడా తన భర్తను మిక్కిలిగా ప్రేమించి ఆమె రాకుమార్తె, సౌలు రాజు 2వ కుమార్తె. కానీ సంతానం దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అది వేరే విషయం. ఎందుకనగా తన యజమానుడు, పోషకుడు, సంరక్షకుడు అయినటువంటి భర్తను గౌరవించగా తన మనసులో తను తాను హెచ్చించుకుని తన భర్త స్థానమును హీనపరిచినందున హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మరణ దినం వరకు మీకాలు గర్భద్వారములు మూసివేయబడదు. ఇదే సంతానము మిగిలిన అందరికీ దేవుడు అబీగయిలు, ఎగ్లా, అహీనోయము వీరందరికీ దేవుడు సంతానం ఇచ్చాడు. ఈ మాట నేను వాక్యం చెబుతూ ఉండగా ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. అన్నా, దావీదుకి 8 మంది భార్యలు ఉండగా నేను ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేమించదు. కారణం ఏమిటని అడిగితే 7 ఏళ్ళ ఇది పెళ్ళి మాకు
ఇద్దరు టీచర్సే, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి జూనియర్ కాలేజీలో లెక్చరరు, ఇతను హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్. ఇప్పుడు ఏం జరిగింది నీకు లోటు అంటే, రోజు నన్ను తీసుకెళ్తాడు 3 రోజులు. 3 రోజులు ఎట్లా తీసుకెళ్తున్నాడు ఆయన? అన్న చిత్తూరు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తామని అంటాడు. అక్కడ SBIలో పనిచేసే ఫ్యామిలీ ఉంటున్నారు. ఆ బ్రదరు కారు యాక్సిడెంట్ అయ్యి అప్పుడప్పుడే కోలుకున్నాడు. అక్కడ దశరథ రామని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుని వాళ్ళు 3 దినాల్లో మా స్నేహం ఎంత దూరం వెళ్ళిందో. తర్వాత మిర్చి ఫైబర్ టీ ఉంటాయన్న, చాలా మంచిది, మీకు టీ ఇష్టం అనుకుంటా. అక్కడికి వెళ్దామన్నాడు. ఎక్కడికి వెళ్దాము? పలమనేరు సెంటర్కి. టీ బాగుంటుంది. 2వ రోజు తన ఉద్దేశం బయలుపరిచాడు. ఎందుకయ్యా అంటే 7 ఏళ్ళు అయిన పెళ్లి పిల్లలకు అనలేదన్న. అక్కడైతే నువ్వు చేసుకోవాల్సిందని చెప్పి నేను చేసుకో, నువ్వు కూడా. అయితే నువ్వు చేసుకునే పెళ్లి ఇంకొక అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడాలి. ముందు పెళ్లి అయింది కదా. చేసుకున్న తర్వాత ఏముకు 14 ఏళ్ల వరకు పుట్టకపోతే, ఒకవేళ ఏముకు సంతానం కలగకపోతే మరొక పెళ్లి చేసుకుంటావా? అప్పుడు నీ వివాహమే 21 సంవత్సరం, 3 ఏళ్ళు 21. ఈ ఇద్దరు భార్యలకు సంతానం లేరు కాబట్టి మరొక అమ్మాయిని నీకు ఇచ్చేవాడు పెళ్లి చెయ్యరు. ఈ ఆలోచన కొంచెం చెయ్యాలి. అదే టైంలో అట్లా చెప్పారు. నీకు ఎట్లా చెప్తాం మనం? నువ్వు చేసుకునగానే సంతోషపడ్డాడు. ఒకవేళ దేవుడు సంతానం ఇవ్వకపోతే ఇవ్వని దేవుడిని దూషించటం కాదు. ఆలోచన చేద్దాం, గమనించు. సంతానం ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడు. మొదట దేవుడు మనం ఎందుకు ఘనపరచాలి అంటే, లోక సంబంధమైన నరకంలో నుంచి, తీర్పులో నుంచి తప్పించాడు. తేజోవాసుల స్వాస్థ్యంలో పాలివారులకు ప్రభు ఒక ఆధిక్యత మనకిచ్చాడు. పరలోకము నుంచి దిగి మానవుడిగా, శరీరధారిగా మానవుల నిమిత్తమై పాప శాప దోషములను శిలువ రూపములో శాపగ్రస్తమైన శిలువగా ఆయన మోసాడు కనుక మనకు విడుదల విమోచన కలిగింది. అందును బట్టి మనము ప్రభువుని ఘనపరచాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారు, ఇక్కడ కూడా దానియేలు గ్రంథంలో బెల్షాజరు విషయంలో కూడా అతని భార్యలు ఉన్నారు. వారు గమనించండి, రాణులు అని రాయబడింది, ఉపపత్నులు అని రాయబడింది. 2వ వచనం చివరి భాగంలో ద్రాక్షారసము వీరు సిద్ధపరిచాడు. తాను రాజు కనుక సామంతులున్న అధికార సంబంధమైనటువంటి పరిపాలన సంబంధమైన అధికారులు ఉన్నారు. వీరందరినీ 1000 మందిని పిలిచి, వీరు కాక రాణులు, ఉపపత్తులు వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. మీరు చదవండి ఆ మాట, మీరు చదివితే శ్రేష్టం. 2వ వచనం చివరి లైన్ చదువయ్యా. 2వ వచనం చివరి లైన్. తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని, ఇక్కడ ఆగాలి, ఎక్కడ ఆలయం ఇది? యెరూషలేములోని ఆలయములో నుండి వెండి బంగారు పాత్రలు తెమ్మని బెల్షాజరు ఆజ్ఞ ఇచ్చెను. ద్రాక్షారసము విందు సిద్ధపరిచాడు. 1000 మంది కూడి వచ్చారు. రాణులు వచ్చారు, ఉపపత్తులు వచ్చారు. వీరందరికీ ద్రాక్షారసము విందు సిద్ధముగా ఉండగా ఆ ద్రాక్షారసము పోసి వారికిచ్చులాగున యెరూషలేములో తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు దేవుని నామమున ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ మందిరము దాన్ని కాల్చివేసి తాను అందరిని చెరపట్టుకొని మందిరములో ఉన్న ప్రతిష్ఠితమైన పాత్రలను తాను తీసుకుని రాగా ఆ పాత్రలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లుగా ఆ బంగారు వెండి పాత్రలు తెమ్మని బెల్షాజరు ఆజ్ఞ ఇచ్చెను. అయితే ఆ యెరూషలేములోని ఆలయము ఏ ఆలయము? ఒక మాట మనం అనుకుందాం. ఇది ఏ ఆలయము? ఇది ఏ ఆలయము? దేవుని ఆలయమే కదా. మరి యెరూషలేములోని ఆలయానికి దేవుడు మరొక పేరు ఇచ్చాడు. కిందకి 3వ వచనం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసము ఆలయములో నుండి. ఇప్పుడు యెరూషలేములో ఉన్న ఆలయం ఏ ఆలయము? దేవుని నివాసము ఆలయం. ఇప్పుడు ఇది ఏ ఆలయం? ఇది దేవుని నామమున ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ ఆలయము, ఆత్మభూమిగా ప్రభు నివాసం ఉన్నటువంటి ఆలయం. ఆయన నివాసము ఆలయము. దేవుడు అదృశ్య రూపి అయిన దేవుడు
ఆత్మరూపిగా దృశ్యమైన కార్యములు మన పట్ల జరిగించువాడు. అందుకే హెబ్రీ పత్రికలో చెబుతాడు, ఇప్పుడు 100 మంది మనం ఇక్కడ ఉంటే 200 మంది దేవుని దూతలు ఉన్నారు. వారు ముందు వెనుక నిన్ను వెంబడించువాడై ఉన్నా. వారు అదృశ్యులు, దృశ్యమైన కార్యము ప్రభు నీ పట్ల జరిగించువాడై ఉన్నారు. తన యందు విశ్వసించిన వారి పట్ల దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మేలైన కార్యములు జరిగించుటకు ఆయన సమర్థుడు. నీవు నేను నమ్మిన మన ప్రభు. ఇక్కడ యెరూషలేములోని దేవుని నివాసము ఆలయములో నుండి వారు తెచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా దేవుని మందిర సంబంధమైన పరిచర్య కొరకే ప్రతిష్ఠించబడినటువంటి పాత్రలు. ఇప్పుడు ఆరాధించినటువంటి పాత్రలు అన్యులు ముట్టవచ్చునా? ఉజ్జియా రాజు యాజకులు నిలిచే స్థలంలోనికి వెళ్ళకూడదు. తాను రాజు కనుక తన రాజాధికారమును బట్టి యాజకులు నిలిచే స్థలంలోనికి వెళ్ళాడు. ధూపవేదిక వద్ద నిలబడ్డాడు. ధూప పాత్రను పంచుకొనగా తన నొసటన కుష్ఠరోగము కలిగి అంతఃపురములో ఉండవలసిన రాజు ఊరి వెలుపట ఉన్నాడు మరణ దినము వరకు. యెరూషలేములో దేవుని నివాసముకు, ఆలయములో దేవుని మందిర సంబంధమైన పరిచర్య కొరకై దేవుని నామమున ప్రతిష్ఠించబడిన పరిశుద్ధమైన పాత్రలు, అవి సువర్ణోపకరణములు అన్నారు. దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడే ఉపయోగకరమైన ఉపకరణములు అవి పాత్రలు. అంతేకాకుండా ప్రియమైనటువంటి వారు గ్లాసులు ఉన్నవి, పాత్రలు ఉన్నవి. సువర్ణోపకరణములైనటువంటి దేవుని పరిచర్య సంబంధమైన ఆ ఉపకరణములలో ద్రాక్షరసం పోసి తాగునట్లుగా వాటిని వారి వద్దకు తీసుకుని రాగా ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? పాత్రలు ఆజ్ఞాపించగా రాజు ఆజ్ఞాపిస్తే తేమ, రాజు ఆజ్ఞ ధిక్కరిస్తే వారికి మరణదండన, శిరఛేదనం, చీకటి గదిలో వేయమంటారు. రాజు తన నోటి ఎటువంటి తీర్పు వస్తుందో అది అమలుపరచక తప్పదు. కనుక పనివారు తెచ్చి పెట్టారు. యెరూషలేములోని దేవుని నివాసముకు ఆయన ఆలయములో ఆలయ సంబంధమైన పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడిన సువర్ణోపకరములైన పాత్రలు. వాటిలో ఇప్పుడు ద్రాక్షరసం పోసారు. ద్రాక్షరసం పోసుకుని తాగుతూ వ్యవసాయాలకు చేసిన మరొక పని ఏంటి? 4వ వచనములోకి రండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి దేవతలను స్తుతించుచు. ఆ దేవతలు ఏమవి? బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుము, కర్ర, రాయను వాటితో మానవుడు తన చేతితో చేసినటువంటి వారి దేశములకు చెందినటువంటి, అనగా కల్దీయుల దేశములో వారు స్తుతించేటటువంటి వారి దేవతలను స్తుతించుచు దేవుని నివాసమైన యెరూషలేములో సువర్ణోపకరణములైన పాత్రల్లో ద్రాక్షారసము పోసి తాగుతూ ఉండగా ఆ గడియలో, మనం చదువుకున్న 5వ వచనము అర్థం ఇదే. ఆ గడియలో, ఏ గడియలో? మందిరము, యెరూషలేములోని దేవుని నివాసములు, మందిరములో ప్రతిష్ఠితమైన సువర్ణోపకరణములలో ద్రాక్షారసము పోసి తాగుతూ వారి దేశములోని దేవతలు బంగారు, వెండి, ఇనుము, ఇత్తడి, కర్ర, రాయితో మానవుడు తన చేతితో మలచిన ప్రతిమలను వారు స్తుతించుచు ఆరాధిస్తూ ద్రాక్షారసము పోసి తాగుతూ ఉన్న ఆ గడియలో దీపపు వెలుగు కనబడుతుంది. రాజునగర్ గోడ మీద నునుపుగా ఉంది. ఒక హస్తపు, మానవ హస్తపు వేయంటే అరచెయ్యి అనుకుందాం. ఈ అరచెయ్యి వరకి ఈ చెయ్యి మొత్తం కనిపించలేదు, భుజము కనిపించలేదు, అరచెయ్యి మాత్రమే వచ్చింది. అక్కడ ఆ మాటలు రాస్తూ ఉండగా ప్రియమైనటువంటి వాళ్ళగా జ్ఞాపకం చేయబడదాం, గమనించండి. అయితే ఎందుకని బెల్షాజరు ఆ స్థితిని చేశాడు? దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నపు వేళ దేవుని వాక్యమే హెచ్చరికలు మనము కూడా లోపడాలి. దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ముందుగా హెచ్చరించాడు. దేవుడు ఎట్లా తన తీర్పు మన పట్ల ఉంచువాడు కాదు. ఆయన తన కనికరమును మన పట్ల ఉంచువాడు. ఇప్పుడు బెల్షాజరు దేవుడు హెచ్చరించాడు. 5వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. బెల్షాజరును నీవు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సు అణచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఇప్పుడు బెల్షాజరు ఎవరి మీద హెచ్చించుకున్నాడు?
యావత్ సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త ఆయన అగాధ జలనిధబడిన సముద్రము మానవుడి ఆర్థిక అవసరతల కొరకే ప్రకృతి సంబంధమైన వనరులన్నిటినీ కలుగులుగా కంటే కలిగిన నోటితో, కానీ మానవుడి కలుగులుగా కలి ప్రభు నోటితో కలుగు చేయలేదు. తన పరిశుద్ధమైనటువంటి చేతులను మానవుని రూపించుట కొరకే నేల మంటిలో ఉంచాడు. అందుకే అంటున్నాడు దానియేలు, బెల్షాజరు, నీవు నీ తండ్రి సంగతి, తండ్రి కూడా అడవుల మధ్యలో ఉన్నాడు, రోమము గోర్లు పెరిగినది, గడ్డి తిన్నాడు నెబుకద్నెజరు. నీ తండ్రి స్థితి నా తీర్పును నీవు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్ష రసము పోసి త్రాగవలని వాటిని తెప్పించుకుని వాటితో త్రాగుచు చూడనైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇనుము ఇత్తడి కర్ర రాయితో చేసిన ప్రతిభలను నీవు స్తుతించితివి, కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవుని నీవు ఘనపరచలేదు. అందుకే దేవుడు ఆ హస్తపు అరచేయి వచ్చింది. అయితే ఈ అరచేయి ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి, బాగా గమనించండి, ఆయన యుద్ధ నుండి ఎవరు? ఆయన పరలోకమునందు ఉన్నత సింహాసనమునందు ఆసీనుడై వేవేల దూతగణ సమూహములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుచు ఉన్న ఆయన దేవాది దేవుని సముఖము నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాశాడు. గమనించండి, ఈ వ్రాతను రాశాడు. ఆ వ్రాత ఫలితం ఏమిటి? 30వ వచనములో ఉంది. అక్కడ అరాత్రి ఎందే కల్దీయుల రాజుకు బెల్షాజరు హతుడాయెను. దానికి మారుగా మాదీయుడైన దర్యావేషు 62 సంవత్సరములు కలిగిన వాడు రాజుగా సింహాసనమును అధిష్ఠించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మొదటి వ్రాత ప్రాతిపదికలపై వ్రాసిన విధి రూపకమైనటువంటి ఆజ్ఞలతో కూడిన వ్రాత, ఆజ్ఞ అతిక్రమం, పాపమును చూపిన వ్రాత. గోడ మీద ఆయన వద్ద నుండి వచ్చి అరచి వ్రాసిన వ్రాత పాపమునకు తగిన శిక్షను కూర్చిన వ్రాత. మొదటిది పాపమును చూపిన వ్రాత, గోడపై వ్రాసిన వ్రాత పాపమునకు తగిన శిక్షను కూర్చిన వ్రాత. ఇకపోతే 3వ వ్రాత క్లుప్తముగా మనం చదువుకుని 2 మాటలు నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాలు ఆలస్యంగా గొప్ప మాట. ఒక ఆయుష్కాలం ఉంటే మళ్ళీ 3-4 ఏళ్ళ దగ్గర రాలేదు. ఒక 5 నిమిషాలు ఆగుతాం. 3వ వ్రాతలోకి వెళ్దాం. పాపమును చూపినది మొదటి వ్రాత. 2వది పాపము చేయుట ద్వారా పాపమునకు తగిన శిక్షను కూర్చిన వ్రాత. ఇక 3వ వ్రాత యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన మీద నేరము మోపవలెనని, గమనించండి, ఆయన మీద నేరము మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగుడు అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయుచుండెను. మొదటి వ్రాత ఎక్కడ రాశాడు దేవుడు? రాత్రి పలకలపై. 2వ వ్రాత గోడపై. ఇప్పుడు 3వ వ్రాత ఆయన వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయుచుండెను. నేల మీద మట్టితో ప్రభు తన చేతి వేలుతో రాస్తూ ఉన్నారు. ఆయన మీద నేరము మోపాలి అని. ఇక్కడ మానవుడిగా శరీరధారిగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన సంచారము చేసుకున్న దినాలి. గలిలయ పట్టణ ప్రాంత ఆ పరిసర ప్రాంతాలు మొదలుకొని, తిబేరియా సముద్ర తీర పట్టణ ప్రాంతాలు మొదలుకొని వేల కొలదిగా 100ల సంఖ్యలో మొదలైన వారు వేలుగా వెంబడిస్తున్నారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ఆకలినప్పుడు అన్నం పెడుతున్నాడు. ఆయన బోధ వినుటకు అనేకులు కూడి వస్తూ ఉన్న దినాలలో ఆయన మీద అసూయ కలిగిన వారు కొందరు ఉన్నారు. ఉన్నారా లేదా? అసూయ కలిగిన వారు కొందరు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక మాట అడిగితే కొంతమంది కోపం. విశ్వాసులకు అసూయ లేదు, కానీ విశ్వాసులు చెప్పరు. సేవకుల మీద అసూయ లేదు,
ఉంది. ఇప్పుడు 10 నిమిషాలు లేట్ అయితే ఈసారి ఇస్రాయేల్ వస్తున్నాడంటే ఆయన టైం ఎక్కువ తింటాడు అనేవాడు ఉన్నారు. స్త్రీ కాదు, ఇట్లా రకరకాల ఆలోచన. అయితే స్త్రీకి శత్రువు ఎవరు? స్త్రీకి శత్రువు స్త్రీ. వీళ్ళు చెప్పడం సాయంత్రం దాకైనా లేదు. కారణం వాళ్ళు గమనించారు, ఇజ్రాయేల్ కోపం కూడా ఎక్కువగా అనేవాళ్ళు గప్పుకుని చెప్తారు. కానీ స్త్రీకి శత్రువు ఎవరంటే దైవ గ్రంథంలో అక్క చెల్లెలతో ప్రారంభమైన అసూయ ద్వేషం. లేదా దేవుడు సంతానం ఇచ్చుటను బట్టి రాహేలు తన అక్క మీద అసూయపడి అని చదువుకుంటే 30వ అధ్యాయంలో లేయా మీద చెల్లెలైనటువంటి రాహేలు అసూయపడి, ఇద్దరు ఒక కుప్పటికి చెందినవాడు, ఒక ఇంటి వాడు, ఒక సంతతి వాడు, ఒక రక్త శ్వాస ఎరిగిన వాడు. కానీ అసూయ అక్కడే ప్రారంభమైంది. ఆలోచించండి, వినండి. మీకు చిన్న సందర్భం చెప్తుంది. 3వ మాట చెప్తాను. విజయవాడ రైల్వే స్టేషన్ బయట మా స్నేహితుడు, మా సంఘ పెద్దలు, ముఖ్యుడు మా బెంజమిన్, మేము మందిరం బయట అదే ఊరే అనుకుంటాడు. ఇప్పుడు ఎందుకో మరణానికి ముందు కుటుంబకుంటకు వచ్చేది. నేను వేరే పని నుండి వచ్చాను. ఆదాము గారు కూడా చనిపోయారు నిన్న. 2వ సంఘ పెద్ద ఇక్కడ నేలటూరు గొల్లపల్లి అయింది, బెస్వారపేట రూట్లో ముందుకెళ్ళి. నాకంటే 2 ఏళ్ళు పెద్ద బెంజమిన్. మొదట మేమందరం ఎస్కేపీ హై స్కూల్లో చేరాము. తర్వాత ఇక్కడ కుదర దగ్గర గాంధీ మున్సిపల్ హై స్కూల్ వెళ్ళాడు. మేము అక్కడే చదువుకున్నాం. ఎందుకో ఆలోచన కలిగి ఆదాము తీసుకుని వచ్చాడు. కారు మాట్లాడుకుని వచ్చామని అన్నాడు. సరదాగా మాట్లాడుకునే వాళ్ళకు నేను వెళ్ళినప్పుడల్లా కలవకుండా ఇంటి పరిస్థితుల్లోనా మాకున్నటువంటి ఆ అనుబంధం, ఆప్యాయతలు అట్లా ఉండే. ఒక సందర్భంలో ప్రీమియర్ వాళ్ళు బెంజమిన్ గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చామంటే, చాలా మిత భాష, నెమ్మదిగా స్లోగా మాట్లాడతాడు. అయితే స్పష్టంగా ఉంటుంది భాష. నా తమ్ముడు నువ్వు స్పీడ్గా మాట్లాడుతున్నావు దేవుడి వాక్యం అన్నాడు. అది ఎట్లా మీలాగా మాట్లాడితే ఎవరు ఇంట్లో నిద్రపోతారు. 10 రోజులు నాతో మాట్లాడలేదు. ఈ సంభాషణ జరుగుతూ మేమంతా రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కోసం వచ్చాను. గుంటకల్కి రిజర్వేషన్ చేసుకోవాలి అమరావతికి. మేము ఆ బయట మాట్లాడుకుంటూ ఉండగా లేదా రోజు కలర్లో మిక్సింగ్ కింద బాటల్ లాంటి చీర కట్టుకుంది ఒక ఆవిడ, ఒక పాపను పట్టుకుని వెళుతుంది. ఆ చీర ఆవిడకి సరిపోయింది అనుకుందాం. ఇంకొక ఆవిడ ఒక బాబును పట్టుకొని వస్తూ ఆవిడే చూస్తుంది. ఆవిడ ట్రైన్ దిగింది, బయటకు వచ్చింది, రైల్వే ఇన్స్టిట్యూట్ రోడ్లో వెళ్ళిపోతుంది. ఆ కరుణా హోటల్ దాటి వెళ్ళిపోతే ఆ అవతలకి వెళ్ళిపోయింది. కొడనపేట పోయిందో, కేంద్రవసరపేట పోయిందో ఆటో ఎక్కువ. ఈవిడ నడుస్తూ వచ్చి చెప్పే వెందయ్య కొడుకు కింద అన్నమాట అన్నాడు. కింద మ్యాన్ హోల్ ఉంది చూడు, ఆ చూడటం లేదు. నేరుగా అక్కడికి వచ్చింది. పడుద్దామా? ఆ వెళ్ళిపోతుంటే ఇట్లా చూస్తుంది. ఆ పాపం తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది. ఏమో ఇటు చూస్తా నడుస్తా మ్యాన్ హోల్ కింద పడి, సరే పడిపోయింది కదా. ఒక పాప చిన్న పాపని కలిగిన ఆవిడ బాబున్నాడు. గబగబ వెళ్ళారు. తప్ప దెబ్బలు తగిలింటే నాకేం తగిలి నేను పడ్డాను. ఇప్పుడు తప్పేవరదయ్యా? కింద పడిన ఆవిడ లేవలేదు తప్ప వాడు వెళ్ళి గబగున్నాడు. గబ వచ్చి ఏమా దెబ్బలు ఏం తగిలి అంటే ముఖం పెట్టి చూస్తుంది. ఈ పని మందిగా నువ్వు రా అన్నాడు. నేను అడిగా, దెబ్బలు ఏమైనా తగిలితే చెప్పమ్మా. రైల్వే వాడు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు, ఏదన్నా చూచి ఇచ్చిన టాబ్లెట్స్ ఇంజెక్షన్ చేస్తాడు. పట్టం బాగానే పడింది ఆవిడ, పట్టం బాగానే పడింది. కానీ ఏమి తెలియనట్లుగా నేనన్నా, నువ్వు చూస్తూ వచ్చి కింద పడ్డావు. నీకు దెబ్బ తగిలింది పర్వాలేదు, మీ అబ్బాయికి తగిలితే నువ్వు చూస్తున్నావు. ఎప్పుడో వెళ్ళిపోయి ఆటో ఎక్కి ఎందుకు చూస్తాము? ఇప్పుడు దీన్ని ఏమందాము? ఆకర్షణ అందాము, అసూయ అందాము. ఇటువంటి చీర ఎవరికి ఎందుకు ఉండాలి, నాకు ఎందుకు లేదన్నట్టు చూస్తున్నారు. అన్నే పడింది ఇక్కడ, దెబ్బ కూడా దగ్గరనే తగిలింది. ఆలోచన చేద్దాం. కానీ ఇక్కడ కూడా దైవ గ్రంథం ఏం చెబుతుంది అంటే, యేసుక్రీస్తు మీద వీరికి అసూయ ఉంది. నేను అంతమందికి 1000 మందికి ఆహారం పెడుతున్నాడు. నువ్వు లేచి నడువని నోటు తెగి చెప్తే వాడు లేచి నడుస్తున్నాడు. ఆయన వస్త్రపు చెంగు తాగితేనే స్వస్థత కలుగుతుంది. ఇన్ని విధాల మన వంటి మానవుడిగా, మన వంటి మనుషుల పోలికలు, మన వంటి శరీరాకారంతో దైవత్వము మూర్తిపరుచిన యేసుక్రీస్తు పైన మానవుడి ఊహకందరి మహాకార్యములు జరుగుతూ ఉండగా ఇక్కడ 2 తెగల వాళ్ళకి అసూయ కలిగి, వాళ్ళు ఎవరు అంటే శాస్త్రులు, బాప్తిసం ఇచ్చే యోహాను దినములలో మరో 2 తెగలు ఉన్నారు. ఎపిక్యూరియన్స్, స్టోయికులు అని. స్టోయికులు ఉన్నారు, ఎపిక్యూరియన్స్ ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు.
వీరికి అసూయ కలిగింది. ఎట్లా కలిగిందో అసూయ? ఇప్పుడు రండి ఈ మాట చదువుదాం. 3వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను ఆ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బాగా ఆలోచన చేద్దాం. వీళ్ళ అసూయ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? యూదులలో వ్యభిచారం అనేది భయంకరమైన నేరం, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష ఎటువంటిది అంటే రాతి దెబ్బలతో, రాళ్లతో కొట్టి మరణించే వరకు రాతి దెబ్బలతో కొడుతూనే ఉంటారు. అందుకు యేసుక్రీస్తు ఏమి చెబుతాడు? ఆమె తప్పు చేసింది, నేరారోపణ చేయబడింది, నేరం రుజువైనది. ఇప్పుడు నేరం రుజువైనప్పుడు నేరానికి తగిన శిక్ష అమలుపరచాలి. కానీ ఏమి చెబుతాడు? అసూయతో యేసుక్రీస్తును వారు శోధిస్తూ ఉండగా ఇప్పుడు అందుకు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఈ మాట అడుగుతున్నారు, ఆయన మీద నేరము మోపలేదని ఆయనను శోధించుచు వారిలాగు అడిగిరి. అప్పుడు యేసు ప్రభు నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వాళ్ళు చెబుతున్నారు క్లియర్. ఏం చెబుతున్నారు? అయ్యా బోధకుడా, ఎంత గౌరవ మర్యాదలు! బోధకుడా, నీ బోధన వినడానికి రుచికరమే, నీ బోధన వల్ల అనేకులు ఆకర్షించబడ్డా, పరలోక రాజ్యం సమీపముగా ఉందని ప్రకటిస్తూ ఉన్నావు. కానీ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడినది. పట్టబడిన వారు, నేరారోపణ నేరం రుజువు చేయబడిన వారిని రాళ్ళు రువి చంపబడని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినా నీవేం చెప్పుతున్నావని ఆయన అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ధర్మశాస్త్ర సంబంధం ఉంది. పంటికి పన్ను, కంటికి కన్ను ఇవ్వాలి. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష దేవుడు మోషేకి ఇవ్వగా మోషే మనకు ఆజ్ఞాపించాడు, మా నాయకుడు. ఈవిడ నేరారోపణ చేయబడింది, నేరం రుజువైనది కనుక నీవేమి చెప్పుదు? రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీ ఉద్దేశం ఏమిటి అన్న? అయినా సరే ఆయన నోరు తెరువక మౌనముగా నేల మీద ఏదో వ్రాస్తూ ఉండగా 7వ వచనంలో వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఒక మాట చెప్పాడు. ఈ వాక్య భాగంలో 2 సార్లు మాత్రమే యేసు ప్రభు వారు తల ఎత్తి చూసినట్లుగా ఉంది. 2 మార్లు తల ఎత్తి పైకి చూశారు. ఆ మిగిలిన భాగం అంతట్లో తల వంచుకొని తన చేతి వేలుతో రాయించునే ఉన్నారు. వారు గట్టిగా పట్టు వదలకుండా ఊరికి అడుగుతూ ఉండగా ఈ వైపు శాస్త్రులు, ఈ వైపు పరిసయ్యులు కూడి వచ్చిన వారందరూ గుంపుగా ఉండగా ఆయన ఇప్పుడు తల ఎత్తి పైకి చూడగా శాస్త్రులు కనపడ్డారు, పరిసయ్యులు కనపడ్డారు, వచ్చిన వారందరూ కూడి ఉన్నారు. వారిని చూసినటువంటి ప్రభు ఇప్పుడు ఒక మాట విన్నాడు. ఏమని? మీరు చెప్పిన మాట నిజమే. పాపము చేసినటువంటి స్త్రీ ఈమె పాపాత్మురాలు, తన శారీరక వాంఛను బట్టి పాపము చేసింది కనుక ఆకర్షణకు లోనై పాప సంబంధమైనటువంటి ఈ దేహమును రాళ్లతో కొట్టాలి, రాతి దెబ్బలతో రక్తం కాల్చబడాలి, ఆమె మరణం వరకు కూడా ఈ శిక్ష విధించాలి. మీరు చెప్పింది నిజమే. అయితే ఈమె పాపము చేసినది కదా, మీలో ఎవరైనా పాపము చేయని వాడు ఉంటే ఆ రాయి మొదట ఆమెపై వేయమన్నాడు. చెప్పిన వెంటనే వారికి తేలి చూశాడా? లేదే. తల ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తాం? మరలా వంగి నేల మీద ఏమో రాయించులేను. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అసూయ పాపమే, ద్వేషం పాపమే, అబద్ధము పాపమే, ఈర్ష్య పాపమే, మత్సరము పాపమే, దొంగతనం పాపమే. అయితే వీళ్ళలో ఏ పాపము చేయని వాడు మొదటగా రాయితో కొట్టాలి. ఇప్పుడు మనందరికీ ఒక మనస్సాక్షి ఉందా లేదు? ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంది, జ్ఞాపకం చేయబడతాం. గమనించు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే, మీలో ఏ పాపము లేనివాడు మొదట ఆమె పైన రాయి వేయండి అన్నాడు. తన పని తాను చేసుకుంటూ ఉండగా శాస్త్రులు విన్నారు, పరిసయ్యులు విన్నారు, కూడి వచ్చిన వారందరూ, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ఆ మాట విని ఇప్పుడు వీరికి ఏం కలిగింది? కిందకి రండి. ఫుట్ నోట్లు, మనస్సాక్షి చేత వారు గద్దింపబడిన వారే. కింద చిన్న అక్షరాలతో లేదా మీ బైబిల్ కింద ఏ అనే అక్షరం ఉందా?
మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని అనువాదం చేయబడింది. ఇప్పుడు వీరేం చేయాలి? ఆలోచన చేద్దాం. వీరేం చేయాలి? వారు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై 9వ వచనములో ఉంది. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు ఆ స్థలమును విడిచి బయటికి వెళ్ళిపోయారు. కారణం, వారి మనస్సాక్షి వారిని గద్దించదు. దొంగతనం చేసేవాడికి కూడా ఇది తప్పు అని తెలుసు. దొంగతనము చట్టరీత్యా నేరమే, దొంగతనము చేయకూడదు అని వారి మనస్సుకు తెలుసు. గమనించండి, మనము మాట్లాడే మాటలలో మృదువైన మాట ఉంది, కఠినమైన మాట ఉంది, ఎదుటి వారిని ఆకర్షించే మాట ఉంది, ప్రేమించే మాట ఉంది. మనకు కొంతమంది కొన్ని మాటలు చెబుతుంటారు. మంచి మాటలు చెప్పేవారు ఉన్నారు, చెడును ప్రోత్సహించేవారు ఉన్నారు, మనకు చెడిపోవాలని చెప్పే మాటలు కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ ఆయన మాట విన్న వారందరూ చిన్నవారు పెద్దవారు రాళ్లు పట్టుకుని ఉండగా ఆ రాళ్లు నేల మీద పడవేసి ఒకరి వెంట ఒకరు ఆ స్థలమును విడిచి వారు వెళ్ళిపోగా ఇప్పుడు ఎవరున్నారు? ఆయన ఒక్కడే, యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ ఆయన ఎదుట మధ్యలో నిలువబడి, శాస్త్రులు వెళ్ళిపోయారు, పరిసయ్యులు వెళ్ళిపోయారు, రాళ్లతో కొట్టి చంపాలనుకుని వచ్చిన వారందరూ, చిన్నవారు పెద్దవారు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె ఒక్కదే నిలబడింది. యేసుక్రీస్తు వారి ఎదురుగా ఆమె నిలిచి ఉంది. తల వంచుకొని ఉంది, తల ఎత్తలేని స్థితిలో తన మనస్సాక్షి తను ప్రశ్నిస్తూ ఉండగా, తన మానసిక స్థితి ఏమిటో తను తెలుసుకుంటూ ఉండగా తల వంచుకొని నిస్సహాయ స్థితిలో, రాతి దెబ్బలతో నన్ను కొట్టి చంపవలకున్న వారందరూ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి ఎదుట నేను ఉన్నాను, ఈయన నాకు ఎటువంటి శిక్ష విధిస్తాడు అని ఆయన ఎదుట ఉండగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు తల ఎత్తి ఆమెను చూసి, ముందుసారి తల ఎత్తి చూచినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు చూశాడు. ఇప్పుడు తల ఎత్తి ప్రభు ఎవరిని చూశాడు? 10వ వచనంలో తల ఎత్తి ప్రియమైనటువంటి వాళ్ళారా ఆమెను చూచి ప్రభు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతూ తన నోరాల పలికిన మాట ఒకటి ఉంది. ఎందుకని మనం అడుగుదాం. ఎందుకు ప్రభు వారితో ఈ మాట చెప్పాడు అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యేసు అందరినీ ఎరిగినవాడు. బాగా గమనించాలి. ఇప్పుడు యేసు క్రీస్తు అందరినీ, ఇప్పుడు అందరినా మన అందరినీ ఎరిగినవాడు, మన ఆంతర్యమును ఎరిగినవాడు, మన మాటలు వినువాడు, మన ప్రవర్తన చూచువాడు. ఆయన దైవ గ్రంథంలో ఉంది, ఆయన ఉన్నత సింహాసనమునందు ఆసీనుడై ఆకాశ ద్వారములు తెరచి వంగి భూమిని సృష్టించారు. ఇప్పుడు ఆకాశాలు తెరిచి దేవుడు చూస్తే మనం కనిపిస్తామా? మన మాట వినువాడు, మనల్ని చూచువాడు. యేసు అందరినీ ఎరిగినవాడు, యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు కనుక శాస్త్రుడు పరిచయ వశము ఆయన చేసుకొనలేదు, తను వారి వశము చేసుకునే. అంతేకాకుండా ఆయన మనుషుని ఆంతర్యమును అందరినీ ఎరిగినవాడు, మనుషుల ఆంతర్యములు ఎరిగిన. అందుకనే ప్రభు ఇప్పుడు తల ఎత్తి చూచి ఆమెను పిలిచాడు. ఎట్లాంటి పిలుపది? ఆయన అన్నాడు, అమ్మా. ఆ పిలుపులో ఆప్యాయత, ఆ పిలుపులో పుత్రవాత్సల్యము, ఆ పిలుపులో కనికరం ఉంది, ఆ పిలుపులో రక్షణ కార్యం. యేసుక్రీస్తు వారు తల ఎత్తి చూడగా నిస్సహాయ స్థితిలో నేరారోపణ చేయబడిన పాపాత్మురాలు నిలిచిఉండగా ఆయన తల ఎత్తి ఆమె ముఖం వైపు చూడగా ప్రభు ఆమెను పలకరించినవి. అమ్మా, వారెక్కడ? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ప్రభు అంటున్నాను, నేను కూడా నీకు శిక్ష విధింపు. ఇప్పుడు ఆమె ఏమి చెప్పింది? మరి గమనించాలి. యేసు అని పలికిందా లేదే? ప్రభువా, ఎవరు నాకు శిక్ష విధింపలేదనను. గమనించండి. యేసు ప్రభు కూడా అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను. ఇక మీదట నీవు పాపము చేయవు, ఇక మీదట నీవు పాపము చేయవు. రోమసువార్త 10:9 అంటున్నాడు, నేను ఆయన ప్రభు అని ఒప్పుకొని హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. అవును ప్రియమైన వారు, నీవు రక్షించబడదు. మొదటి వ్రాత పాపమును చూపిన వ్రాత, ఆజ్ఞాతిక్రమం పాపము, పాపమును చూపిన వ్రాత. గోడ మీద వ్రాసిన వ్రాత పాపమునకు తగిన శిక్షణ కూర్చిన వ్రాత. ఈ 3వ వ్రాత
నేల మీద తన చేతి వేలుతో వ్రాసిన వ్రాత పాపములు విడిచిపెట్టుట ద్వారా వ్రాయబడిన విమోచన వ్రాత. పాపమును చూపిన వ్రాత, పాపములకు తగిన శిక్షణ కూర్చిన వ్రాత, పాపములు విడిచిపెట్టుట ద్వారా వ్రాయబడిన విమోచన. మనమందరము కూడా విమోచించబడిన వారు కనుక విమోచకుడైనటువంటి క్రీస్తునందు మనకున్నటువంటి విశ్వాసమును ఆయన కృప ద్వారా కొనసాగించు అనేకుల ఎదుట, ఎరుగిన వారి ఎదుట, క్రీస్తుని ఎరిగిన వారి ఎదుట మన విశ్వాస సంబంధమైన మాదిరికరమైన సాక్ష్యము కొనసాగిస్తూ ఆయన రాకడ కొరకు నిలిచి ఉండేవారిగా ఉందాం. ప్రార్థించుకుందాం. మమ్ము మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నాయనా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని ఎరుగిన వారు ఈ స్థలమున, ఈ సమయంలో, ఈ మందిర ప్రాంగణంలో ఉన్నట్లయితే మీ కృప చూపండి. యేసుక్రీస్తు రక్షించువా, యేసుక్రీస్తు పాపములు క్షమించువా, పాపాత్మురాన్ని క్షమించిన ప్రభు, పాపములను పారదోలిన ప్రభు, విమోచించిన ప్రభు, పాప బంధకాల నుంచి విడుదల కలిగించిన ప్రభు పట్ల ఆయన రక్షించబడే వారిగా మీరు సిద్ధపరచండి. నమ్మి రక్షించబడి ప్రభువుని సేవించి ఆధిక్యత కలిగిన ప్రతి ఒక్కరూ దేవా వారి విశ్వాస జీవితములు ఉజ్జీవకరముగా నేను ఘనపరిచే వారిగా నీ కృపలో నేను అక్కడి వరకు వారి ఆయుష్కర జీవిత దినములన్నీ నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దయాకృప వాత్సల్యత మా అందరి పట్ల ఉంచుకొని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మ ఆహ్వానించి ప్రేమించి కొంత ఆలస్యమేమో అన్న, ప్రారంభం చేయడం ఆలస్యమైంది అన్నారు. ఆయన కొంత ఆలస్యమేమో ఓర్పుగా ఓరిమితో ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీకును అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలు, దేవుని దాసులకు యేసుక్రీస్తు నామమున ఒకసారి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి.